హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద కాంగ్రెస్ నేత వి హనుమంతరావు నిరసనకు దిగారు. స్టేడియం వద్ద బిల్డ్ బ్రిక్స్ సంస్థ నిర్మించిన ప్రహరీ గోడ, స్టేడియం గేట్లను ప్రైవేట్ జేసీబీతో కూలగొట్టే యత్నం చేయించారు విహెచ్. పోలీసులు జోక్యం చేసుకుని జేసీబీని అడ్డుకుని వెనక్కి పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ సిటీకి ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ స్థలం స్టేడియంకే దక్కాలని ఆందోళనకు ఉపక్రమించారు. సమస్య పరిష్కరించే వరకు ఇక్కడే ఉంటానని ఆందోళన చేపట్టారు. ఈ పేరు కూడా మేమే పెట్టినాం. ఆ స్టేడియం పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ ఎప్పుడు ఐపీఎల్ అయితే కొన్ని వేల బండ్లు లోపల ఉంటూ పడుతుండేవి. దానికి ఎవరో కంపెనీ వాళ్ళట వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలే, వాళ్ళని రోడ్డు మీద తెచ్చిండ్రు. కంపెనీ బద్ద అయింది. మళ్ళీ వాడు ఏదో యాక్షన్ లో తీసుకొని గోడ కట్టిండ్రు ఈడికెళ్ళాడదానిక. అంటే స్టేడియం లోపలికి పోకుండా గేట్లు బంద్ చేసిండ్రు, అన్ని చేసిండ్రు. ఆ తర్వాత నేను ఆంధ్రజ్యోతిలో చూసి నేను ఇటు వచ్చి కూర్చున్నా. వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ గోడ ఎట్లా కట్టిండ్రని వాళ్ళే వచ్చి కూలగొట్టి. ఇప్పుడు మిగతా కూడా కోరుకుంటున్నారంటే జేసీబీ పంపిస్తాం, అది పంపిస్తామని 4 గంటలు వెయిట్ చేసిన. ఆ తర్వాత నేను తెప్పిస్తే దాన్ని కూడా పోలీసు వాళ్ళు తీసుకుపోయి అది బెదిరించి పంపించిండ్రు. నేను రాచకొండ కమిషనర్ గారిని అడుగుతున్నా, ఇదే ఎక్కడ న్యాయం అండి? మా ముఖ్యమంత్రి గారు యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు. ఆయన నిన్న ఢిల్లీలో పోయి స్పోర్ట్స్ మినిస్టర్ కలిసి 2026 లో ఇక్కడ మాకు అవకాశం ఇవ్వండి, మేము స్పోర్ట్స్ మీట్ పెడతాం, అథ్లెటిక్ గానీ, ఫుట్బాల్ గానీ, హాకీ గానీ అని చెప్పి ఆయన చేస్తుంటే ఈడ మేము ఈ భూమిని కాపాడడానికి ప్రయత్నం